జీవాధిపతి అయిన యేసు ప్రభువారి నామములో బేతేల్ సువార్త శ్రోతలకు డిసెంబర్ 31వ తారీఖు దినమున నా ప్రేమపూర్వకమైన శుభమును వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నానండి. రండి, ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందామండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీనును చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించిననెను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనేషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చదవబడిన లేఖనాల ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైన సంగతులను మనకు ఆయన తెలియచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి మన దేవుడు మనుషులలో ఉన్న అనీతిని తెలియజేస్తూ వస్తున్నాడు. మన దేవుడు మనుషులలో ఉన్న నీతిని కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయనను వెంబడించుచున్న వారిని గురించి తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయనను త్రోసివేసి ఇష్టానుసారంగా బ్రతుకుచున్న వారిని గురించి కూడా ఆయన తెలియజేస్తూ వస్తూ ఉన్నాడండి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నవాడు, ఆయన అందరికీ దేవుడు, అందరికీ కృపామయుడు కూడా. అందుకనే అపోస్తలులు 10వ అధ్యాయము 34వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాసినారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు ఆయన పక్షపాతము లేనివాడని గమనించాలి మనం. ఆయన పక్షపాతము లేనివాడు, అందరినీ ప్రేమిస్తాడు. అలాగే ఎవరు ఏ బ్రతుకు ఎలా ఉందో తెలియజేస్తూ వస్తాడు. బైబిల్లో నీతిమంతుల స్టోరీ రాయబడింది, అనీతిమంతుల స్టోరీ రాయబడింది. ఇక్కడ మనం చదువుతూ వచ్చినాము. ఆదాము మరల తన భార్యని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి మరి హేబెలునకు ప్రతిగా మరొక సంతానము నియమించిననుకొని పుట్టిన బిడ్డకు షేతు అని పేరు పెట్టింది. ఇక్కడ ఆలోచిస్తే కయీను సంతతి పెరుగుతూ వస్తుంది, ఆదాము సంతతి పెరుగుతూ వచ్చింది అని అర్థం. కయీను సంతతిలో దుర్మార్గం పెరుగుతూ వచ్చింది. ఆదాము యొక్క సంతానంలో షేతు ప్రాముఖ్యుడయ్యాడు. షేతుకు ఏనేసు పుట్టాడు. హేబెలుకు ప్రతిగా షేతు ఉన్నాడు. షేతు గర్భములో నుండి ఏనేసు పుట్టినప్పుడు ఆ టైం రాసినారు. అప్పుడు యెహోవా నామములో ప్రార్థన చేయుట ప్రారంభించినారు. సహోదరుడా, మన కుటుంబములో ప్రార్థన ఉన్నదా? మన సంఘములో ప్రార్థన ఉన్నదా? సంఘాలలో ప్రార్థన లేని సంఘాలు ఉన్నాయి. ప్రార్థనకు తావివ్వరస్సల, ఎక్కువగా వాక్యమునకే తావిస్తారు. కాబట్టి ప్రార్థన మానొద్దు. అందుకనే దెసలోనికీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి మనకని ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు. అదేమిటంటే ఎడతెగక ప్రార్థన చేయండి అని. అవును, లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో నిత్యము ప్రార్థన చేయాలి అని. ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు, దేవుని బలమును, సత్యమును గమనిస్తామండి. ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి. కాబట్టి కయీను గర్భములోంచి వచ్చినటువంటి 2 జనాంగాల విధానం మనకిక్కడ కనబడుతుంది. మరి ఇక్కడ షేతు వంశములోనున్న ఆనోకు మొదలుకొని హేబెలు మొదలుకొని వీళ్ళందరూ కూడా దేవునికి విశ్వాసులుగా బ్రతికారు. ఆరాధన, అర్పణలు, ప్రార్థనలు వారు చేస్తూ జీవిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి కయీను సంతతి వారు ప్రార్థన లేని కుటుంబాలుగా,
సత్యము లేని కుటుంబాలుగా, దేవుని భయమును భక్తియు లేని కుటుంబాలుగా వారు బ్రతకటం ప్రారంభించారు. అందుకని దేవుడు చాలా వాపోతూ వీరి గురించి మనకి తెలియజేస్తూ వచ్చింది ఏంటంటే, మీరు కయీను సంతతి లేక కయీను వంటి వారై ఉండవద్దు. కాబట్టి కయీను కుటుంబాలలో ఆస్తుంది, గొప్ప పనిముట్లున్నాయి, కానీ దేవుని భయం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు దేవుని భయములో ఉండటానికై ఈ రోజే యేసుక్రీస్తు మీ కొరకు సిలువేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచినారు. కాబట్టి ఆయన నా దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ప్రార్థన చేయగలుగుతారు. ఎందుకనగా అయ్యా అబ్బా అని మొరపెట్టుకునే తన కుమారుని ఆత్మను మన హృదయములలోనికి ఆయన కుమ్మరించినాడు. కాబట్టి నామకార్థమైన భక్తి జీవితాన్ని వదిలిపెట్టి యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండండి. ఈ రోజునే ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా. నీ ప్రియులు నీ మాటలు విన్నారు, వారిలో విశ్వాసం కలగ చేయండి. మీ యందు భయముతో భక్తితో ముందుకు సాగింప చేయండి. ఈ రోజు నమ్మన వారు నమ్ముకొని నీకు సాక్షులుగా మారే భాగ్యం దయచేయండి. నమ్మి ఉన్నవారు ఆత్మలోను సత్యములోను ఎదుగుటకు ఫలించుటకు సహాయం చేయండి. నాయన ఏ ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతుంటుండగా చింతపడి ఉండండి. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించును గాక. ఆమేన్.